భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట వివిధ హోదాలలో పనిచేస్తున్న 19 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుల వివరాలను తెలిపారు. కొన్ని రోజుల క్రితం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మావోయిస్టులంతా లొంగిపోవాలని తద్వారా వారికి రావలసిన అన్ని ప్రభుత్వ ఫలాలను ఇప్పిస్తామని కార్యక్రమములు చేపట్టామని అన్నారు. స్థాయిలలో పనిచేస్తున్న 19 మంది మావోయిస్టు దళ సభ్యులు మరియు మావోయిస్టు పార్టీ ఆఫీసర్స్ ముందు 19 మెంబర్స్ 19 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ హోదాలో పనిచేస్తున్న 19 మెంబర్స్ ఈరోజు లొంగిపోవడం జరిగింది. ఈ 19 మెంబర్స్ లో ఒకరు డివిసిఎం క్యాడర్ 8 lakhs రివార్డ్ గల వ్యక్తి, అదేవిధంగా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ మీద ఈచ్ 4 lakh రివార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా మిగతా 16 మెంబర్స్ కూడా పార్టీ మెంబర్స్, విలేజ్ కమిటీ మెంబర్స్, ఆర్టీసీ మెంబర్స్ అండ్ మిలిషియా మెంబర్స్ వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు, వివిధ జిల్లాలు కాంకేర్ జిల్లా, బీజాపూర్ జిల్లా, దంతెవాడ జిల్లా, అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఈ రోజు సరెండర్ అయిన క్యాడర్ లో ఇంపార్టెంట్ క్యాడర్స్ డివిసిఎం ర్యాంక్ క్యాడర్, అదే కాకుండా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ క్యాడర్స్ ఉన్నారు. ఈచ్ వ్యక్తి పైన 4 lakhs రివార్డ్ ఉంది. ఆల్మోస్ట్ లైక్ 8 to 9 years పార్టీలో పనిచేయడం జరిగింది. మన ముందుకు వచ్చి ఈ రోజు సరెండర్ అయ్యారు. అంతేకాకుండా సో దీని అంతటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు, ఎస్హెచ్ఓస్, కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి కూడా డిఎస్పీస్, ఏఎస్పీస్, అదేవిధంగా ఓఎస్డి, అంతేకాకుండా మాకెప్పుడు కూడా మంచి సపోర్ట్ తోటి కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ 141 అదేవిధంగా 81 ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి మన జిల్లాని మావోయిస్ట్ ప్రభావం లేకుండా తీర్చిదిద్దడంలో వీళ్ళందరూ కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా మన స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా మంచి ప్రోత్సాహంతో మనకు 2024 నుంచి ఇప్పటి వరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఎల్డబ్ల్యూ రిలేటెడ్ దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ ఒకవైపు అయితే ఒకవైపు మంచి సరెండర్స్, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మనం ఈ డేటా కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి 2024 నుంచి చూస్తే 59 మెంబర్స్ మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఈ 19 మెంబర్స్ కాకుండా దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ అదేవిధంగా 16 మంది ఏసీఎం క్యాడర్ వాళ్ళు కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా 2024 నుంచి చూసుకుంటే 64 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ ను కూడా లాస్ట్ ఇయర్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా లోకల్ పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైతే కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఎవరైతే ఉన్నారో లైక్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఆదివాసీలు కానివ్వండి, ఇతర ప్రజలు కానివ్వండి, వాళ్లకు ఏ విధంగా దగ్గర అవ్వాలో మేము అవుతూ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, వాటర్ రిలేటెడ్ సోలార్ లైట్స్, అదేవిధంగా మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్లకు దగ్గర అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే వాళ్లకు తెలంగాణ పోలీస్ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడి తెలంగాణ పోలీస్ ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవుతే మనకు అన్ని విధాలుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వెంటనే లభిస్తుంది అన్న ఒక నమ్మకంతో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వీళ్ళు మన దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది. సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా తెలంగాణ పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇంకా ఎవరైతే అండర్ గ్రౌండ్ క్యాడర్ లో ఉన్నారో వెదర్ అది మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మీకు ఎక్కడ ఫ్రీ అనిపిస్తే ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కానివ్వండి
ఏఎస్పీ గారి ఆఫీస్ కానివ్వండి, లేకపోతే ఎస్పీ గారి కార్యాలయానికి వచ్చి మీరు లొంగిపోండి.